ఒక్కసారి ఊహించండి, 600 సంవత్సరాల కంటే పాత ఒక పుస్తకం మీ చేతికి దొరికిందని. దాని ప్రతి పేజీలో ప్రపంచంలో ఏ భాషకి చెందని వింత సింబల్స్ ఉన్నాయి. అందులో ఉన్న ప్లాన్స్ ఈ ప్రపంచంలో అసలు లేనట్టుగానే కనిపిస్తాయి. వింతగా ఉన్న స్టార్స్, స్ట్రేంజ్ డయాగ్రామ్స్, ఇంకా గ్రీన్ లిక్విడ్లో స్నానం చేస్తున్న మహిళల బొమ్మలు. కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. గత 600 సంవత్సరాలుగా ప్రపంచంలోని బెస్ట్ క్రిప్టోగ్రాఫర్స్, లింగ్విస్ట్, హిస్టారియన్స్, చివరికి మోడర్న్ ఏఐ కూడా ఈ పుస్తకాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన పుస్తకం, ద వాయినేజ్ మాన్యుస్క్రిప్ట్. హిస్టరీలో ఇప్పటికీ సాల్వ్ కాకుండా ఉన్న గ్రేటెస్ట్ మిస్టరీస్లో వాయినేజ్ మాన్యుస్క్రిప్ట్ కూడా ఒకటి. 1912లో రేర్ బుక్ డీలర్ అయిన విల్ఫ్రెడ్ వాయినేజ్ ఈ పుస్తకాన్ని మళ్ళీ ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకే దీనికి ఆయన పేరు వచ్చింది. కానీ ఈ పుస్తకం మాత్రం దానికంటే చాలా పాతది. సైంటిస్ట్ కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ మాన్యుస్క్రిప్ట్ కోసం ఉపయోగించిన పార్చ్మెంట్ 1404 నుంచి 1438 మధ్య కాలానికి చెందిందని తెలిసింది. అంటే ఈ మిస్టరీ బుక్ 600 సంవత్సరాలకు పైగా మన ముందే ఉంది. కానీ దీన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ముఖ్యంగా ఇప్పటికీ దీన్ని ఎవరు ఎందుకు చదవలేకపోతున్నారు? ది స్ట్రేంజ్ కాంటెంట్స్. ఈ మాన్యుస్క్రిప్ట్లో మొత్తం సుమారు 240 పేజెస్ ఉన్నాయి. ప్రతి పేజీలో అందమైన ఇల్లస్ట్రేషన్స్, ఇంకా వేల సంఖ్యలో అర్థం కాని రైటింగ్ కనిపిస్తుంది. రీసెర్చర్స్ దీన్ని మొత్తం 6 సెక్షన్స్గా డివైడ్ చేశారు. మొదటి సెక్షన్ బొటానికల్. ఇందులో చాలా విచిత్రమైన ప్లాంట్స్ కనిపిస్తాయి. కొన్ని నిజమైన మొక్కలు కనిపిస్తాయి, మరికొన్ని పూర్తిగా ఇమాజినరీగా అనిపిస్తాయి. రెండోది ఆస్ట్రోనామికల్ అండ్ ఆస్ట్రాలజికల్ సెక్షన్. స్టార్స్, జోడియాక్ సైన్స్, సర్క్యులర్ డయాగ్రామ్స్తో నిండి ఉంటుంది. మూడోది కాస్మాలజికల్ సెక్షన్. ఫోల్డ్ అవుట్ మ్యాప్స్, వింత సర్కిల్స్, ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని ఇల్లస్ట్రేషన్స్ ఇందులో కనిపిస్తాయి. నాలుగోది బయాలజికల్ సెక్షన్. గ్రీన్ ట్యూబ్స్తో ఒకదాన్నొకటి కనెక్టెడ్ అయిన పూల్స్లో స్నానం చేస్తున్న మహిళల చిత్రాలు కనిపిస్తాయి. ఐదోది ఫార్మాసిటికల్, మెడిసినల్ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఆరోది రెసిపీస్, కుకింగ్ రెసిపీస్ కూడా ఉంటాయి. మిస్టీరియస్ లాంగ్వేజ్. కానీ ద మాన్యుస్క్రిప్ట్లో అసలు మిస్టరీ దాని లాంగ్వేజ్. ఇందులో ఉన్న సింబల్స్ లాటిన్ కాదు, అరబిక్ కాదు, హీబ్రూ కాదు, చైనీస్ కాదు, సాంస్క్రిట్ కూడా కాదు. ప్రపంచంలో తెలిసిన ఏ రైటింగ్ సిస్టమ్కి ఇవి మ్యాచ్ కావు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రైటింగ్ పూర్తిగా ర్యాండమ్గా కూడా కనిపించదు. కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి, కొన్ని ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతున్నట్టుగా అనిపిస్తుంది. గ్రామర్ ఉన్న లాంగ్వేజ్ లాగే ఇందులో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయని భావన రీసెర్చర్స్కి వచ్చింది. అంటే ఇది అర్థం లేకుండా రాసిన స్క్రిబ్లింగ్ కాదు, ఇది నిజంగానే ఒక లాంగ్వేజ్ అయి ఉండొచ్చు. కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు గుర్తించలేని లాంగ్వేజ్. హూ ఉంది? ఈ మాన్యుస్క్రిప్ట్లో ఉన్న మిస్టరీ ఎంత ఆసక్తికరంగా ఉందో దాని జర్నీ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మొదటి ఓనర్లలో ఒకరు హోలీ రోమన్ ఎంపరర్ రుడాల్ఫ్ II. ఆయన ఈ పుస్తకంలో ఏదో సీక్రెట్ నాలెడ్జ్ దాగి ఉందని నమ్మేవారని చెప్తారు. అంతేకాదు దీనికోసం చాలా పెద్ద మొత్తం కూడా చెల్లించారని సమాచారం ఉంది. ఆ తరువాత ఈ మాన్యుస్క్రిప్ట్ చాలామంది స్కాలర్స్, కలెక్టర్స్ చేతిలో మారుతూ వచ్చాయి. కొన్ని సంవత్సరాల పాటుగా హిస్టరీ నుంచే మాయమైపోయింది. చివరికి 1912లో రేర్ బుక్ డీలర్ విల్ఫ్రెడ్ వాయినేజ్ ఇటలీలోని ఒక పాత కలెక్షన్స్లో ఈ పుస్తకాన్ని మళ్ళీ కనుగొన్నారు. ఈరోజు ఈ మాన్యుస్క్రిప్ట్ను ఎలే యూనివర్సిటీలోని బెయినెక్ రేర్ బుక్ అండ్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలో
జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. క్యాన్ ఏఐ డీకోడ్ ఇట్? టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందో మనందరికీ తెలుసు. అందుకే ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది. కంప్యూటర్ సైంటిస్ట్, క్రిప్టోగ్రాఫర్స్, ఏఐ సిస్టమ్స్ అందరూ కలిసి ఈ మ్యానుస్క్రిప్ట్ని ఎన్నో విధాలుగా అనలైజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు దీనిలో నిజంగా ఏమి రాసిందో ఎవ్వరికీ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కొంతమంది రీసెర్చర్స్ ఇది ఎన్క్రిప్టెడ్ లాంగ్వేజ్ అని నమ్ముతారు. మరికొందరు ఇది ఇప్పటి వరకు గుర్తించని ఒక న్యాచురల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఇంకొందరు అయితే ఇదంతా మిడిల్ ఏజ్లో ఎవరో చేసిన ఒక భారీ హోక్స్ మాత్రమే అనుకుంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది ఇంకా ఛేదించని చరిత్రలోని అతి పెద్ద రహస్యాల్లో ఒకటి. మరి మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.